వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 21, 2023 తేదీ సంబంధించి ద హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్ ని ప్రధాని ప్రారంభించారు. వివరాలు: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని సాహిబాబాద్ ర్యాపిడెక్స్ స్టేషన్లో ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ ఆర్టీఎస్ కారిడార్ ప్రాధాన్యతా విభాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశంలో ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్ ప్రారంభానికి గుర్తుగా సాహిబాబాద్ నుండి దుహై డిపోకు అనుసంధానం చేసే నమో భారత్ ర్యాపిడెక్స్ రైలును కూడా ఆయన ఫ్లాగ్ చేశారు. ఇది దేశంలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్. ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ ఫీచర్లు: ఈ రైలు గంటకు 160 కిలోమీటర్లు. దానికి రైలు సహాయకురాలు కూడా ఉంది. ప్రీమియం కోచ్ విశాలమైనది మరియు సౌకర్యవంతమైనది మరియు ప్రతి సీటు వద్ద అందించబడిన మొబైల్ మరియు ల్యాప్టాప్ల కోసం ఛార్జింగ్ పాయింట్లతో కూడిన కుషన్ రిక్లైనింగ్ సీట్లను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఇంఫాల్ ప్రాజెక్ట్ 15B యొక్క 3వ స్టెల్త్ డిస్ట్రాయర్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: 3వ ప్రాజెక్ట్ 15B స్వదేశీ విధ్వంసక నౌక ఇంఫాల్ భారత నౌకాదళానికి అందించబడింది. ఇంఫాల్ డిస్ట్రాయర్ గురించి: ఇది ప్రాజెక్ట్ 15B యొక్క 3వ స్టెల్త్ డిస్ట్రాయర్. దీనిని మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ MDL లో నిర్మించారు. ప్రాజెక్ట్ 15B అనేది గత దశాబ్దంలో ప్రారంభించబడిన కోల్కతా క్లాస్ ప్రాజెక్ట్ 15A డిస్ట్రాయర్ల ఫాలో-అన్. ఈ నౌకను ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో WDB రూపొందించింది. ఇంఫాల్ ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకలలో ఒకటి. 7400 టన్నుల స్థానభ్రంశం మరియు మొత్తం పొడవు 164 మీటర్లతో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. ఇంఫాల్ అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సర్లతో కూడిన శక్తివంతమైన మరియు బహుముఖ ప్లాట్ఫారం. వీటిలో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ షిప్ ఉన్నాయి. క్షిపణులు మరియు టార్పెడోలు. ఇంఫాల్ 30 నాట్స్ 56 కిమీ గమ్ కంటే ఎక్కువ వేగాన్ని సాధించగలదు. ఓడలో 75% స్వదేశీ కంటెంట్ ఉంది. P1B విశాఖపట్నం యొక్క మొదటి నౌక నవంబర్ 2021లో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 3. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం గురించి వివరాలు తెలపండి. వివరాలు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్ చైనా సరిహద్దుల్లోని ఆక్సచిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ CRPF బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న DSP కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో CRPF దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం.
కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియా సెమీకండక్టర్ R&D కమిటీ నివేదిక గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఇండియా సెమీకండక్టర్ R&D కమిటీ ఇండియా సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ISRC పై నివేదికను సమర్పించింది. వివరాలు: భారతదేశ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ISRC సెమీకండక్టర్లలో భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాలలో ఒక ప్రధాన సంస్థగా భావిస్తున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న గ్రేడెడ్ విధానంలో ISRC భాగం. దేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2021లో రూ. 7,600 కేటాయించింది. క్వశ్చన్ నెంబర్ 5. మురుగు కాలువలు శుభ్రం చేస్తూ మరణిస్తే ఎన్ని లక్షల చొప్పున ప్రభుత్వ అధికారులు పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆన్సర్: 30 లక్షల పరిహారం. దేశంలో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇకపై ఇటువంటి ఘటనల్లో బాధిత కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున ప్రభుత్వ అధికారులు పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు మాన్యువల్ స్కావెంజర్స్ అనేకమంది చనిపోతున్నారని, పలువురు వైకల్యానికి గురవుతున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజింగ్ను సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా ధర్మాసనం 14 సూచనలు చేసింది. మాన్యువల్ స్కావెంజర్గా పనిచేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన వారికి 20 లక్షల రూపాయలు కనీస పరిహారంగా ఇవ్వాలని పేర్కొంది. ఇతర రకాల వైకల్యానికి గురైతే రూపాయలు 10 లక్షల చొప్పున ఇవ్వాలని తెలిపింది. ఈ పిటిషనుపై తదుపరి పరిశీలనను ఫిబ్రవరి 2024 1న చేపడతామని ధర్మాసనం పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 6. గగనానికి తొలి మెట్టు టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVMNSD-1 గురించి వివరాలు తెలపండి. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడుతోంది. భూతల పరీక్షలను పూర్తి చేసుకొని గగనతలయాత్రల దశకు ఈ కసరత్తు చేరుకుంది. ఇందులో భాగంగా ఒక కీలక ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ఉదయం 8:00 గంటలకు నిర్వహిస్తోంది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVMNSD-1 అనే ఈ పరీక్ష ద్వారా వ్యోమగాములు భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను విశ్లేషించనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. ఇందుకు కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైంది. ఏమిటి పరీక్ష? గగన్యాన్లో భాగంగా 3 వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. 3 రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగన తలంలో పరీక్షించనుంది. మొదటగా TVD-1 పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసెలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్ను సేకరించి తీరానికి చేర్చే కసరత్తును పరీక్షిస్తుంది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ ఎందుకు? మానవసహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొనే క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా కిందకి తీసుకురావాలి.
దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్ సిఎస్ అంటారు. ఇది ఒక రకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఆ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. క్రూ ఎస్కేప్ వ్యవస్థ చాలా చురుగ్గా, మెరుపు వేగంతో పనిచేయాలి. ఈ దిశగా క్రూ ఎస్కేప్ వ్యవస్థ కోసం క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇవి చాలా వేగంగా ప్రజ్వరిల్లి అధిక థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. మొత్తం 5 రకాల రాకెట్ మోటార్లు ఇందులో ఉంటాయి. ప్రయోగంలో ఏం ఉంటాయి? ప్రత్యేకంగా రూపొందించిన ఒకే దశతో కూడిన ప్రయోగంలో పరీక్ష, ఇలా వాహకనౌక గమనం, మానవసహిత గగన్యాన్ యాత్రను పోలి ఉంటుంది. అది 1.2 మ్యాక్ వేగం, సెక 400 మీటర్లు తో దూసుకెడుతుంది. రాకెట్ నింగిలోకి బయల్దేరాక అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకరిస్తారు. ఇందుకోసం అబార్ట్ సంకేతాన్ని పంపుతారు. రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లుతాయి. 12 కిలోమీటర్ల ఎత్తులో దాన్ని రాకెట్ నుంచి వేరు చేస్తాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోతాయి. 2 భిన్న మార్గాల్లో కిందకి దిగు రాకెట్ ఉంటుంది. దాని పొడవు 19.5 మీటర్లు. మార్పిడి చేసిన వికాస్ ద్రవ ఇంజిన్ సాయంతో ఇది పనిచేస్తుంది. దానిపై 15.5 మీటర్ల పొడవైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ, క్రూ మాడ్యూల్ ఉంటాయి. భవిష్యత్లో ఈ క్రూ మాడ్యూల్లో వ్యోమగా తాయి క్రూ మాడ్యూల్ను సురక్షితంగా కిందకి దించేలా డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. సెకనుకు 2.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో దిగుతుంది. శ్రీహరికోటకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశంలో సముద్ర జలాలను తాకొచ్చని అంచనా. ఈ వ్యోమనౌక సముద్రంలో తానున్న ప్రదేశాన్ని లొకేషన్ ట్రాన్స్మిటర్ ద్వారా దగ్గర్లో మోహరించిన నౌకాదళ బృందానికి చేరవేస్తుంది. గగన్కు ముందు ఇస్రో నిర్వహించాలనుకుంటున్న 4 పరీక్షల్లో టీవీ-D1 మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. ములు పయనిస్తారు. ఇప్పుడు మానవరహితంగానే ప్రయోగం జరుగుతోంది. క్రూ మాడ్యూల్ను క్షేమంగా కిందకి తెచ్చే డిసెలరేషన్ వ్యవస్థలో 10 పారాచూట్లు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 7. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురించి వివరాలు తెలపండి. వివరాలు: ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అదనపు నిఘాను కొనసాగిస్తుందని. పక్షి కన్నుపై అర్జునుడి దృష్టి తరహాలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో మే 2022 తర్వాత కీలక రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44% చేరినా సెప్టెంబరు కల్లా మళ్లీ 5% పరిమితమైంది. మన మూలాలు బలంగా ద్రవ్యోల్బణం అదుపునకు అధిక వడ్డీ రేట్లు కొనసాగుతూనే ఉంటాయి. అలా ఎంతవరకు అనేది సమయమే చెప్పాలి. ఈ విషయంలో ప్రపంచ పరిస్థితులు అత్యంత ముఖ్యమని శుక్రవారం జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2023లో దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4% లోపునకు తెచ్చేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావించగా ద్రవ్యోల్బణం దృష్టితో చూస్తే మన దేశంలో పెట్రోలు, డీజిల్ రిటైల్ రేట్లు ఎంత ఉన్నా ఎన్నదే మనకు ముఖ్యమన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం, అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, చమురు ధరలు అధికం కావడం ఇవన్నీ మనపై ప్రభావం చూపేవే కాని మన స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక రంగం బలంగానే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు జనవరి 1 నుంచి ఇప్పటిదాకా డాలరు 3% బలపడగా రూపాయి విలువ 0.6% క్షీణించింది.
అంటే మన రూపాయి స్థిరంగా ఉన్నట్లే లెక్క. 2023 నుంచి 24 వరకు ఏడాదికి వాస్తవ జీడీపీ 6.5% నమోదవుతుందన్న అంచనాల మధ్య ప్రపంచానికి భారత్ వృద్ధి చోదకంగా మారగలదని దాస్ వివరించారు. రూపాయలు 2000 నోట్లు ఇంకా వెనక్కి రావాలి. రూపాయలు 2000 నోట్లు దాదాపుగా వెనక్కి వచ్చేశాయని. క్వశ్చన్ నెంబర్ 8. భారత రేటింగ్ను పెంచిన మోర్గాన్ స్టాన్లీ గురించి తెలపండి. వాల్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ భారత రేటింగ్ను పెంచింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక ఆదాయాల వృద్ధి మెరుగవుతుండడంతో పాటు స్థూల స్థిరత్వ వాతావరణం అధిక రేట్లను తట్టుకోగలిగేలా ఉండడం ఇందుకు నేపథ్యమని వివరించింది. భారత స్టాక్ మార్కెట్లపై ఉన్న ఓవర్ వెయిట్ రేటింగ్ను స్టాండవుట్ ఓవర్ వెయిట్కు సవరిస్తున్నాం. మాకు అత్యంత ప్రాధాన్యత గల వర్ధమాన మార్కెట్గా భారతను గుర్తించామని ఆ బ్రోకరేజీ శుక్రవారం పేర్కొంది. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు పోర్ట్ఫోలియో పెట్టుబడులను భారత్ ఆకర్షించగలుగుతోందని తెలిపింది. ఈ బ్రోకరేజీ ఇచ్చిన అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడుల స్కోరు విషయంలో భారత్ మొత్తం 68 స్కోరుతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. భారత్తో పాటు సింగపూర్ 54, గ్రీస్ 47, మెక్సికో 43, పోలాండ్ 38 ఈ కంపెనీకి టాప్ మార్కెట్లుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుతుండడం, వాణిజ్యం మెరుగవుతుండడం వంటి అంశాలు భారత్ పట్ల బులిష్ ధోరణికి ఔతంగా నిలిచాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. ఆసియాలో భారత్ కాకుండా జపాన్ ఒక్కటే ఓవర్ వెయిట్ రేటింగ్ను పొందినట్లు తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 9. గుజరాత్లోని ఏ గ్రామం అంటూచే ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డు పొందింది? ఆన్సర్ ధోర్డో గ్రామం. ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అంటూ చే ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొందినందుకు గుజరాత్లోని కచ్ జిల్లాలోని ధోర్డో గ్రామాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ధోర్డోకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అతను 2009 మరియు 2015లో గ్రామాన్ని సందర్శించినప్పటి నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నాడు. ప్రధానమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.